అర్రే నేను ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా ఉత్తరప్రదేశ్ వార్త రాలేదేంది అని నేను అనుకుంటూనే ఉన్నా. మీరు ఇయన ఇచ్చిర్రు. అప్పట్లో ఉత్తమ ఫ్యామిలీ డ్రామా అని డైలీ సీరియల్ చూపించారు. అటు ఇంకా బీజేపీలు గెలిస్తే ఎవరు సీఎం అవుతారో అనేది అదో వార్త. యోగి సార్ సీఎం అయినాకనైతే రోజుకో వార్త వేయాల్సి వచ్చింది. ఇక నేను చూడలేదా అసెంబ్లీలో ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కాగితం చెల్లిస్తుడు, పోలీసు వాళ్ళు అట్టలతో కొట్టుడు. మరి ఇవ్వలేం వార్తను చూడండి. ఇదెక్కడి కథరో పట్నంలో ఎడ్ల బండి పెట్రోల్ రేట్లు కూడా తగ్గే ఇదేం నిరసన అని పరిశాన్ అవుతుండ్రులే. ఎడ్ల బండిలా కూసున్నది ఉత్తరప్రదేశ్ పువ్వు గుర్తు ఎమ్మెల్యే. రైతులను పట్టించుకుంటలేరని ఎరేటీగా ఇట్లా అసెంబ్లీకి వచ్చిండు. రాష్ట్రాన్ని ఏలుతున్నదే ఇళ్ల పాటోళ్ళు. అయినా నిరసన చేసిండంటే ఎమ్మెల్యే గారికి రైతులంటే ఎంత పాయిరమో అని మురిసిపోయిండ్రు అంతా. సార్కు సరిపోను పబ్లిసిటీ కూడా వచ్చింది. ఈడికి మంచిగానే ఉన్నది. అయ్యగారికి రైతులంటే ఎంత పానమో వెనుక సిరి తెలిసింది. మనోడు ఎడ్ల బండికి కిరాయే ఇయ్యలేదట. ఎర్ర టెండల పట్నం దాకా ఎడ్లను తీసుకొచ్చి పువ్వులతోని షింగారిచ్చి ఊరేగింపు తీస్తే మనోడు నయా పైస ఇయ్యలేదట రైతుకు. పాపం అన్నకు 7 పొక్కటే తక్కువనట. పొక్కడి పబ్లిసిటీ కోసం ఇంత సక్కడి పనిచేసిండన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లున్నదా? ఇక ఈ ఎమ్మెల్యేలను చూడుండ్రి మీటింగ్లా ఎంత ముద్దుగా బజ్జున్నారో. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని మేడం లోతుగా ఆలోచన చేస్తున్నట్టున్నది కళ్ళు మూసుకొని. నీ ఫోన్ పాడుగాను ఇప్పుడే రావాలనా? సారు నిద్ర ఖరావాయే. అయ్యో సారు నోట్లకేమన్నా పోగల్లా దస్తన్నగా పుండ్రన్నా. జిఎస్టీ బిల్లు గురించి మాట్లాడుతందుకు మీటింగ్ పెడితే ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు మనోళ్ళు. ఉత్తరప్రదేశ్ను ఉత్తమ ప్రదేశ్ చేసేందుకు యోగి సారు కాళ్లకు గిరికలు కట్టుకొని తిరుగుతుంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలేమో ఈ తీర్ల చెమటలు దారవస్తుండ్రు. ఇట్లయితే యోగి సారు యాగాలు మొంగడ పడ్డట్టే.